ఈ యుద్ధం ముగిసే టైంకి దాదాపుగా 90,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ ని ఇండియా వాళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ విధంగా 90,000 మంది సోల్జర్స్ ని ఖైదీలు చేసిందే లేదు. ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్. ఆ టైంలో బంగ్లాదేశ్ లీడర్ అయిన షేక్ ముజీర్ కి అలాగే పాకిస్తాన్ లీడర్స్ అయిన భుట్టోలకు మధ్య రాజకీయ పరంగా కొన్ని వివాదాలు జరిగాయి. ఈ వివాదాలే క్రమక్రమంగా యుద్ధానికి దారితీశాయి. ఈ టైంలోనే తూర్పు పాకిస్తాన్ పశ్చిమ భాగం నుంచి వేరుపడిపోయి బంగ్లాదేశ్ అనే పేరుతో కొత్తగా ఏర్పడింది. ఈ టైంలో ఇండియా బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా నిలిచింది. ఇండియా దెబ్బకి పాకిస్తాన్ వాళ్ళు వెనక్కి తగ్గారు. దీంతో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే పేరుతో కొత్తగా ఏర్పడింది. బేసిక్గా 1971 యుద్ధంలో చాలా అంటే చాలా ట్విస్టులు ఉంటాయి. పాకిస్తాన్ వాళ్ళు వేసిన ఎత్తులకి ఇండియా పై ఎత్తులు ఎలా వేసింది అండ్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఐరన్ లేడీగా పిలువబడిన ఇందిరాగాంధీ గారు ఎలాంటి ప్లాన్స్ వేశారు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక యాక్షన్ సినిమాని చూసినట్లుంటుంది.